ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అన్నంతగా మారిపోయాయి. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయం మొదలుపెట్టిన జగన్ రాజకీయాలకు కొత్త సంస్కరణలను పరిచయం చేస్తారు. జగన్ తన రాజకీయ ఆరంగేట్రంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా నిలిచారు. తన తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన రాజకీయ నేతగా దేశాన్నే తన వైపు తిప్పుకున్నారు. ఇక అక్కడితో మొదలైన జగన్ రాజకీయ అరాచకాలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఆయనతో పాటుగా ఆ పార్టీ నాయకులు కూడా అందరినీ తమ వైపు ఆకర్షించుకుంటున్నారు. తండ్రి వైఎస్ఆర్ సమాధి మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ, బాబాయ్ వెనక రక్తంతో తుడిచి తల్లి కన్నీళ్లు, చెల్లి కష్టంతో నిలబడి 1,00,000 కోట్ల అవినీతి సొమ్ముతో రాజకీయాలను శాసిస్తోంది. జగన్ పదవికాంక్ష రాష్ట్రానికి కొన్ని నూతన వరవడువులను తీసుకొచ్చింది. జగన్ రాజకీయంలోకి వచ్చాక ఏపీలో మొట్టమొదటిగా నాటిన విష విత్తనం రాజకీయంలోకి మహిళల ప్రస్తావన. రాజకీయాలతో సంబంధం లేని మహిళలను, వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి వ్యక్తిత్వాన్ని రాజకీయ వేదికల మీదకు తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మహిళలతో జగన్ చేసే రాజకీయానికి వావి వరస, చిన్న పెద్ద వయసు మహిళలతో జగన్ చేసే రాజకీయానికి వావి వరస, చిన్న పెద్ద వయసు, తన పర భేదాలుండవు. ఆమె చంద్రబాబు భార్య అయినా, పవన్ అర్ధాంగి అయినా, వైఎస్ఆర్ సతీమణి అయినా, తన తోడబుట్టిన సోదరి షర్మిల, సునీతలైన జగన్ దృష్టిలో అందరూ ఒక్కటే. తన పదవి కాంక్షకు అడ్డుపడుతున్నారంటే అది తల్లైనా చెల్లైనా డోంట్ కేర్ అంటూ తన సాక్షిలో ఆత్మసాక్షి లేని విమర్శలు గుప్పిస్తారు. బూతుల సంస్కృతి ఏపీ రాజకీయాలలో ఈ విష విత్తనం నాటింది కూడా జగనే. తన రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వారిని బూతులతో తిట్టిస్తూ, నీచంగా కించపరుస్తూ వ్యక్తిత్వ వాహనానికి ప్రోత్సహించడం జగన్ దినచర్యలో ఒక భాగమైపోయింది. బూతులు తిట్టు, పదవి పట్టు అన్నట్టుగా జగన్, కొడాలి, వల్లభనేని, రోజా, పేర్ని నాని, జోగి రమేష్, దువ్వాడ వంటి నేతలతో రాజకీయాలలోకి ఈ విష సంస్కృతిని భాగం చేశారు. దాడులను ప్రోత్సహించడం, వైసీపీ 5 ఏళ్ల అధికారాన్ని పూర్తి కక్ష సాధింపు చర్యల కోసమే వినియోగించారు అంటే అతిశయోక్తి కాదు. జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుల మీద, వారి ఇళ్ల మీద, వారి పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాడులు, వారి మీద పెట్టిన కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ చూడలేదు. దాడులు చేస్తే మా పార్టీ క్యాడర్కు బీపీలొచ్చాయి, అయితే ఏంటి అంటూ వెనకేసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగనే. అశ్లీత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వంలోని మంత్రులుగా పనిచేసిన వారు, ఆ పార్టీలో ఎంపీలుగా గెలిచిన వారు ప్రజలకు రాజకీయంలో అశ్లీతకు అడ్డం పట్టారు. గంట, అరగంట అంటూ అంబటి, అవంతి సోషల్ మీడియాలో నిజరూప దర్శనంతో మరో ఎంపీ మాధవ్ పిలిస్తే రావాలి కదా అంటూ గోర్లె కిరణ్ కుమార్ వంటి వైసీపీ నేతల అశ్లీతకు సోషల్ మీడియా సాక్షిగా మిగిలింది. ఇప్పుడు మరో వైసీపీ ముఖ్య నేత జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి మీద కూడా ఇటువంటి అశ్లీల ఆరోపణలే వినిపిస్తున్నాయి. దీనితో విజయసాయిరెడ్డి పేరును విజయశాంతి రెడ్డిగా మారుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొంతమంది. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకోకుండా వీరు చాలా సౌమ్యులు, మంచివారు అంటూ జగన్ సర్టిఫై చేస్తూ వారిని రాజకీయ పరంగా ప్రోత్సహిస్తున్నారు. కూల్చివేతలు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొట్టమొదటి పని రాష్ట్రానికి కూల్చివేతలు పరిచయం చేయడమే. ప్రజావేదికతో మొదలుపెట్టిన జగన్ కూల్చివేతల పర్వం రాజధాని అమరావతితో కొనసాగిస్తూ పెట్టుబడులను తరిమేసే పారిశ్రామిక రంగాన్ని, సంక్షేమం పేరిట ఆర్థిక వ్యవస్థలను, పెంచిన పన్నులతో ప్రజల జీవన పరిణామాలను కూల్చివేశారు. హత్య రాజకీయాలు, గ్రాఫిక్స్ మాయలు, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేతలను చిన్న పిల్లాడు, అమాయకుడు అంటూ అవినాష్ రెడ్డిని వెనకేసుకురావడం, హత్య చేసి నిరూపించబడిన అనంతబాబుకు ఆశ్రయం కల్పించడం ఒక్క జగన్కే చెల్లిందే. అలాగే బహిరంగ సభలకు సైతం గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వాడడం, ఋషికొండకు గుండు కొట్టి గ్రాఫిక్స్ తో కవర్ చేయడం, ఐపాక్ అంటూ ఒక సోషల్ మీడియా విభాగాన్ని సృష్టించి ఇక్కడికక్కడ కనికట్టు మాయలు చేయడం జగన్ మొదలుపెట్టిన విష సంస్కృతిలో ఇది ఒకటి. వైసీపీ కాలకేయ సైన్యాన్ని తయారు చేయడం, తమ రాజకీయ ప్రత్యర్థులను, వారి మద్దతుదారులను మానసికంగా దెబ్బ కొట్టడానికి సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీ నేతలను చెప్పలేని, వినలేని భాషతో దూషించడానికి, రాజకీయాలలో విలువలను ఏ స్థాయికి దిగజార్చి వచ్చో చూపించడానికి శ్రీరెడ్డి, బోరుగడ్డ, పంచు ప్రభాకర్,
పోసాని రామ్ గోపాల్ వర్మ, సజ్జల భార్గవ్ రెడ్డి, వర్ర రవీంద్రరెడ్డి వంటి వారిని సోషల్ మీడియా సైకోలుగా సృష్టించి సమాజం మీదకు వదిలారు జగన్. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రాజకీయాల్లో నాటిన విష విత్తనాల ఫలాలు చేతికందే స్థాయి వరకు పెంచి పోషిస్తే ఇక సమాజంలో మహిళలకే కాదు ఎవరికి సామాజిక భద్రత అనేది అంతని ద్రాక్ష అవుతుంది. రాజకీయాలలోకి ఇటువంటి నీచ సంస్కృతులను పరిచయం చేసిన వైసీపీ రాజకీయాలను కలుషితం చేసేసింది. అందుకే వైసీపీ ఈజ్ ఇంజూరియస్ అంటూ పాలిటిక్స్ అనక తప్పదు.